ఇస్తే జగన్ పరిగెత్తుకుంటూ కేంద్రం దగ్గరికి వెళ్ళి అదేంటండి అట్లా తీసుకున్నారు, అది గతంలో చేసిన ప్రభుత్వ తప్పిదం కదా, నాది కాదు కదా అంటే, అప్పుడు ఆ రోజున మీరు ఎట్లా మద్దతు ఇచ్చే, ఎట్లా సపోర్ట్ చేశారు, ఎట్లా ఇచ్చారో మాకు తెలియదు, మీరు ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి నానెత్తినేస్తారంటే, ఇదేమి మీ ఇంట్లో నేను చంద్రబాబు ఇంట్లో ఆస్తి కాదని నాయన, అప్పు తీసుకున్నప్పుడు రేపు పొద్దు నువ్వైనా సరే రూపాయి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సార్ వచ్చే ఏడాది కట్టేస్తానంటే ఇస్తాం మేము, మీరేమి అప్పులోళ్ళు కాదు కదా, కాబట్టి ఇస్తాము, అయితే అది కట్ చేస్తాము, అది సింగిల్ టైం కటింగ్ అని ఆ రోజున చెప్పారు. సరే వాళ్ళు గవర్నమెంట్ రాలేదు కాబట్టి నువ్వు కట్టాల్సి వస్తుంది అంటే, మరి అట్టయితే నాకు ఇక్కడ పెద్ద ఇబ్బంది అయిపోతుంది, ఏ పని చేయలేకపోతానంటే, సరే ఓ పని చెయ్యి, అప్పుడు 19,000 కోట్లు 20,000 కోట్లు అది 5 ఏళ్ల పాటు అడ్జస్ట్ చేశారు. తద్వారా ఏడాదికి 4 కోట్ల రూపాయలు చెప్పుని కట్టుకునేటట్టు, తద్వారా ఆ 15,000 కోట్లు వెనక్కి వచ్చాక మళ్ళీ ఇతను ఇక్కడ సంక్షేమ పథకాలు చేసుకోగలిగాడు. అప్పట్లో జరిగింది అది 2019-20 మధ్యన జరిగినటువంటి తతంగం అది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు దాదాపు 20-30 వేల కోట్లు ఎక్స్ట్రా చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి 80,000 కోట్లు, ఎందుకంటే జిఎస్డిపిలో 3% తీసుకోవాలి. మనకి జగన్ రాకముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పుడు 8 లక్షల కోట్లు జిఎస్డిపి ఉండేది ఏడాదికి. ఆ 8 లక్షల కోట్ల రూపాయల మీద 3% చొప్పున ఆయన తీసుకుని ఆ మధ్యలో నేను చెప్పినట్టు ఎక్స్ట్రా తీసుకున్నారు. అయితే జగన్ వచ్చిన తర్వాత అది 12 లక్షల కోట్లకి వెళ్ళింది. దాన్ని వీళ్ళు తప్పుడు లెక్కలేదని చెప్పారు, అలాగనే చంద్రబాబు తప్పుడు లెక్కలని వాళ్ళు కూడా మాట్లాడారు. అది పక్కన పెడితే 12 లక్షల కోట్ల జిఎస్డిపి మీద 3% చొప్పున తీసుకోవచ్చు, ఆ లెక్కను తీసుకున్నాడు అతను. 36